శ్రీకాకుళం మున్సిపాలిటీలో ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చేయాల్సిన పనులు వారు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలెక్టర్ ఎమ్మెల్యే గుండు శంకర్ కలిసి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్క్ దగ్గర కలవట్టు గత 20 సంవత్సరాలుగా ఈ కలవట్టు చాలా పాడైపోయిన పరిస్థితి. గతంలో 15 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి 15 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సేవలు శ్రీకాకుళం అందించాలని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇది ఎవరు చేశారు? చేసి ప్రజలకు మంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ఎక్కడెక్కడ వర్కులు చేసామో మేము అన్నీ చేస్తాం. మీరు కాదు ప్రత్యక్ష దాడులు. మా కాన్స్టిట్యున్సీలో 15 ఏళ్ళు సుదీర్ఘంగా ఇక్కడ పరిపాలన చేసి సర్వనాశనం చేసేది మేము చేయాలి దాడులు. కనీస అర్హత లేదు మాట్లాడటానికని నేను ఈ సందర్భంగా. ఆలవెల్లి సూర్యుడు అనే ఆవిడ 65 ఇయర్స్ ఆవిడ ఏజ్. అయితే ఇది డయేరియా వచ్చి అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చి సడన్గా ఆవిడ మొన్న జెంట్స్లో వెంటిలేటర్లో ఉంటుండగా చనిపోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారో 10 లక్షలు, ఆ చెక్ కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది ఆ కుటుంబంకి. ఎందుకంటే వారికి ఎటువంటి ఆపద కాలంలో ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.